టేకుమట్ల మండలంలో గత 4 రోజుల నుంచి ప్రజలను అయామయం చేస్తున్న అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల ఆగడాలను నిరసిస్తూ ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అక్రమ ఇసుక రమ్మ మీద ఇంద్రమ్మ ఇండ్ల పేరు అక్రమ ఇసుక దోసుకుంటూ వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. అటువంటి వారిపై చర్య తీసుకోవాలని కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అలాగే టేకుమట్ల మండలంలో క్వారీ ఏర్పాటు చేసి వేగొండ, చిట్యాల, మొగుళ్ళపల్లి అనేక మండలాల నుంచి వచ్చి ఇక్కడ నుంచే పెద్ద మొత్తంలో ఇసుక తరలించడం జరుగుతుంది. ఆ ఇసుక ఇంద్రమ్మ పేరుతో వాటిని డంపులుగా మార్చి ఇదిగా లారీలలో తరలిస్తూ అధిక ధరలకు లారీలలో తరలిస్తూ ఉన్నారు. కావున వెంటనే కలెక్టర్ గారు దీనిపై తీర్చాలని చెప్పి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది ఉన్న మరి పోలీస్ సిబ్బంది ఉన్న వారు ట్రాక్టర్కు 200 రిసిప్ట్ ఇచ్చి మరి 300 వాళ్ళకు లంచంగా తీసుకుంటూ ప్రతి ట్రాక్టర్కు 500 రూపాయల చొప్పున వసూలు చేస్తూ వాళ్ళు సొమ్ము చేసుకుంటారు. అటువంటి వారిని అరికట్టే విధంగా అరికట్టాలని స్థానిక ఎంఆర్ఓను పై వెంటనే చర్య తీసుకోవాలని కోరుకుంటూ టేకుమట్ల మండలంలో ఉన్న బీసీ నాయకులారా ఏకం కాండి. మనం కొట్టుకుంటుంటే అధికార నాయకులు, ప్రతిపక్ష నాయకులు అక్కడ వాళ్ళు సోద్యం చేస్తూ వాళ్ళు చవాకులు అవాకులు పలుకుతున్నారు. మనల్ని హేళన చేసి చూస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్న బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ అందరూ మనం బీసీలమే ఒకదాటిపై వచ్చి రాబోయే రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి అధికార పార్టీ మరి ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఖచ్చితంగా బుద్ధి చెప్పి భూపాలపల్లి బీసీల రాజ్యమని నిరూపించాలి. ఫస్ట్ మన టేకుమట్ల మండలం నుంచే స్టార్ట్ అయ్యి ఇది ఒక గుణపాఠంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. జై భీమ్. ఓకేనా? సింపుల్గా